10 హీరోస్. దేశం మెచ్చిన టాప్ 10 హీరోస్ వీళ్ళే. 2 లో ప్రభాస్ ఉండగా 1 లో ఎవరున్నారంటే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సినీ తారలపై సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మార్చ్ కి సంబంధించిన సర్వే ప్రకారం టాప్ 10 లిస్ట్ ను విడుదల చేసింది. టాప్ 1 లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉండగా రెండవ స్థానంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. దేశాన్ని ఏలేస్తున్న టాప్ 10 లిస్ట్ లో ఇంకెవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఇండియా టాప్ 10 హీరో లిస్ట్ లో టాప్ 1 ప్లేస్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిలిచారు. గతేడాది జవాన్, పఠాన్, డంకే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక టాప్ 2 లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేర్ చేసిన ఈయన చాలా కాలంగా టాప్ 1 పొజిషన్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 3 లో విజయ్ దళపతి నిలిచాడు. అదిరిపోయే సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తున్న ఈయనకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇక టాప్ 4 లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇటీవలే గుంటూరు కరణ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన రాజమౌళితో ప్యాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఇక టాప్ 5 లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ ఈయన హీరోగా చేస్తున్న పుష్ప 2 కు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టాప్ 6 లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇక టాప్ 7 లో హృతిక్ రోషన్ నిలిచాడు. ఇటీవలి ఫైటర్ సినిమాతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు ఈ హీరో. ఇక టాప్ 8 లో అక్షయ్ కుమార్ నిలిచారు. చివరిగా ఆయన రామ్ సేతు 2.0 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే 9వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. ట్రిపుల్ తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన ఒక్క సినిమా కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. అయితే శంకర్ డైరెక్షన్ లో ఈయన హీరోగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 10 లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన గతేడాది టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేకపోయాడు.